ఘోష వినపడుతుంటుంది మధురై దేవాలయంలో. అంత గొప్ప దేవాలయం, అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ స్వయంభూ క్షేత్రం కాదు, ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు. అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి? మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యన్ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఋత్విక్కులు నువ్వు హోమం చేయి, యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతామన్నారు. ఆయన యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు. కానీ ఆ పిల్ల పుడుతూనే 3 స్తన్యములతో పుట్టింది. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు. ఇదేమిటి ఆడపిల్ల ఇంత వికారంగా 3 స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్య